ప్రభునందు ప్రియులారా, మనము 141వ కీర్తన మొదటి నుండి మనం చదువుకుందాం. మార్చి చదువుకుందాం. మొదటి నుండి ఉత్తర ప్రత్యుత్తరముగా మనం చదువుకుందాం. మొదటి వచనం నేను, రెండవది మీరు, మూడవది నేను, నాలుగవది మీరు, అలా చదువుదాం. 141వ కీర్తన. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. యెహోవా, నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను వట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టునట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదరి ఉన్నవి. నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి, పాపము చేయు వారి ఉచ్చుల నుండి తప్పించి కాపాడుము. నేను తప్పించుకుని పోవచ్చుండగా భక్తిహీనులు మొదలలో చిక్కుకున్నారు. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో దావీదు భక్తుని హృదయాభిలాషలు కనబడుచు ఉన్నవి. ఎక్కువసేపు నేను ఇప్పుడు ప్రసంగించను గాని 2-3 విషయాలు మీ దృష్టికి తెచ్చి ముగించుకోవాలని ఆశిస్తున్నాను. దావీదు భక్తుని యొక్క హృదయ వాంఛ, హృదయాభిలాష. చదవబడినటువంటి ఈ వచన భాగమును మీరు గమనిస్తే అనేక సార్లు ఇట్లు జరుగునుగాక, ఇట్లు జరుగునుగాక అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇలా జరిగితే బాగుండు అని ఆశించడం, ఇలా జరగాలి అని తన యొక్క ఆశను వ్యక్తం చేస్తున్నాడన్నమాట. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకు తోడై ఉండును గాక అన్నాం. అంటే అర్థం ఏంటి? వచ్చే వారం అంతా మనకు తోడై ఉండాలనే ఉండొద్దనే? తోడై ఉండాలని ఆశ ఉంది కనుక ఏమంటాము? తోడై ఉండును గాక అని నేనంటే మీరేమంటారు? అట్లే అగును గాక అని ఆమేన్ అంటారు కదా. ఆమేన్ అంటే అర్థం ఏంటి? అట్లే జరుగును గాక అని. కనుక భక్తుని యొక్క ప్రార్థనలో ఇట్లు జరుగును గాక అని అనేక సార్లు మనం చూస్తున్నాం. అందులో ఒక అభిలాష ఏంటంటే అతని ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారమగును గాక అని కోరుకుంటున్నాడు. 2వ వచనము చూడండి. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారము లగును గాక. అనేక సార్లు మన ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారము కాదు. అనేక కారణాలు. మొట్టమొదట అది దేవుని చిత్తము కాదు గనుక మన ప్రార్థన దేవునికి అంగీకారము కాదు. రెండవదిగా మనము స్వార్థముతో అడిగినప్పుడు మన ప్రార్థన దేవునికి అంగీకారము కాదు. ఇది వేరే అంశము. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాల్లో చెబుతాడు. మీరు ఆశించుచున్నారు, పోరాడుచున్నారు, కానీ దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. అడిగినను మీ భోగేచ్ఛల నిమిత్తం అడుగుచున్నారు గనక మీకేమీ దొరకదు. ఆస్కింగ్ అమిస్, ఆస్కింగ్ విత్ అ రాంగ్ మోటివ్, రాంగ్ ఇంటెన్షన్, ఆస్కింగ్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్నెస్, విత్ అన్క్లీన్ డిజైర్స్ ఆఫ్ ద హార్ట్. ప్రియులారా, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ప్రార్థన దేవునికి అంగీకారము కాదు. మనము స్వార్థముతో, సుఖాపేక్షతో, పాప సంబంధమైన భోగేచ్ఛలతో అడిగిన ప్రార్థన దేవునికి అంగీకారము కాదు. విశ్వాస సహితము కాని ప్రార్థన దేవునికి అంగీకారం కాదు. ఇలా ఎన్నో మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఏ ప్రేయర్ వితౌట్ ఫెయిత్ will never be accepted and honored in the presence of God. Faith must accompany the prayer. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని లేపును. విశ్వాసరహితమైన ప్రార్థన ఏమి చేయరు. సందేహించువాడు దేవుని నుండి ఏదైనా పొందుదునని
కలలో కూడా అనుకోవద్దంటాడు యాకోబు. కనుక సందేహ సహితమైన ప్రార్థన దేవునికి అంగీకారము కాదు, కానే కాదు. అనేకసార్లు భక్తులు ప్రార్థిస్తున్నారు కానీ ప్రార్థన కప్పు కూడా దాటి పైకి పోవడం లేదు, ఇంటి కప్పు కూడా దాటడం లేదు. ఆకాశ మహాకాశాలు దాటడం సంగతి దేవుడు, వీడి ఇంటి కప్పు కూడా దాటడం లేదు ఆ ప్రార్థన. ఈ సంగతి దావీదుకు తెలుసు. కోట్లాది మంది భక్తులు కోట్లాది గంటలు ప్రార్థన చేస్తున్నారు కానీ అందులో నుండి చాలా తక్కువ మాత్రమే ప్రార్థన పరలోకానికి వెళుతుంది. డ్రమ్ముల కొద్దీ ప్రార్థన గుమ్మరిస్తుంటే 4-5 చుక్కలు పరలోకానికి వెళుతుంది. అందుచేత దావీదు అంటున్నాడు, ప్రభువా నా ప్రార్థన వ్యర్థము కాకుండునుగాక, నా ప్రార్థన నీ సన్నిధికి చేరునుగాక, నా ప్రార్థన నీకు అంగీకారమగునుగాక అని ప్రార్థిస్తున్నాడు. ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారము కావాలంటే మన చేతుల పరిస్థితి చాలా ముఖ్యము. దయచేసి దేవుని బిడలారా, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము దయచేసి 22వ వచనము చూడండి. దయచేసి నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము, చాలు పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చెయ్యు వారితో కూడా. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రార్థన చెయ్యి వారందరికీ పవిత్ర హృదయం ఉన్నది అనే గ్యారంటీ ఏమీ లేదు. కమాతురులు ప్రార్థన చేస్తున్నారు, ధనాపేక్షులు ప్రార్థన చేస్తున్నారు, బింకములాడువారు ప్రార్థన చేస్తున్నారు, స్వార్థపరులు ప్రార్థన చేస్తున్నారు. దేవుని బిడలారా, వేషధారులు కపటముగా మాట్లాడువారు ప్రార్థన చేస్తున్నారు. కానీ మనకు ఎటువంటి వాళ్ళు కావాలి అంటే పవిత్ర హృదయులై ప్రార్థన చెయ్యువారు. వితౌట్ హోలీనెస్ your prayer is just a waste of time and waste of energy. పరిశుద్ధత లేనప్పుడు నీ ప్రార్థన శుద్ధ దండగమారి వ్యవహారం. దేవుడు వినడు వినడు వినడు. మీరు ప్రార్థన చేసినప్పుడు నేను విననన్నాడు, నా చెవులు కప్పుకుంటానన్నాడు. మన ప్రార్థన దేవునికి అంగీకారం కావాలంటే పరిశుద్ధత మన లోపల ఉండాలి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెను. దేవుని బిడలారా, ప్రార్థించున్నప్పుడు చేతులెత్తండి అని చెప్తాం. దానికి అర్థం ఏంటంటే, దేవా నా చేతులు చూడు, దీనికి ఒక చిన్న మరకైనా లేదు, నీ కృపను బట్టి నేను పరిశుద్ధంగా ఉన్నాను అన్న సాక్ష్యం అది. తప్పు చేసిన వాడు దేవుడి తన చేతులు చూపలేడు. మన ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారము కావాలంటే మన చేతుల పరిస్థితి చాలా ప్రాముఖ్యమైనది. మన చేతులను బట్టి మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము చూడండి, 15వ వచనము చూడండి. యెషయా 1:15 మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొను, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుగుకొనుడి. చాలు మీ ప్రార్థన వినవు అంటున్నాడు ఆయన. దావీదు దేవునికి పెట్టిన పేరేమిటి? ప్రార్థన ఆలకించువాడా కదా.
ఇష్మాయేలు అనే పేరుకి అర్థం ఏంటి? దేవుడు వినును. దేవుడు వినును. గాడ్ విల్ హియర్ అవర్ ప్రేయర్. గాడ్ విల్ లిసన్ టు ద ప్రేయర్ ఆఫ్ ద సెయింట్. దేవునికి ఇష్టలైనటువంటి భక్తుల ప్రార్థన వింటాడు ఆయన. దేవుడు వింటాడు 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 వింటాడని బైబిల్ అంతా చెప్పి ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు బహుగా ప్రార్థన చేసిన మీ ప్రార్థన అరకొర ప్రార్థన కాదు, మీరు 100 గంటలు ప్రార్థన చేసిన వినను పో అనేశాడు. అదేంటయ్యా ఇంత కఠినంగా మాట్లాడుతున్నావు అంటే, మీ చేతులు చూసుకోండి, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కోండి, మీ చేతులు కడుక్కోండి. చేతులలో మురికి ఉన్నప్పుడు, చేతులనగా ఏమండి మనం చేసే పనులు అని అర్థం. ఏదన్నా పని చేయడానికి మనము చేతిని వాడతాం. ఈ వస్తువు తీసి ఇక్కడ పెట్టాలి, ఒకటి మీద రాయి విసిరేయాలి, ఒకటికి దండ వేయాలి. వేయాలంటే ఏం చేయాలి? ఏమండి దేంతో చేస్తాం? ఏ అవయవంతో? కంటితో ఒక దండ వేయగలమా? ముక్కుతో దండ వేయగలమా? వేయగలమా? ట్రై చేశారు ఎప్పుడన్నా? ఇప్పుడు నోటితో దండ వేయగలమా? నోటితో ఒక రాయి విసిరేయగలమా? ఒక పని చేయాలంటే ఏం చేయాలి? దేంతో చేస్తాం మనం? చేతులతో చేస్తాం. పనులు చేయడానికి చేతులు ప్రధానమైన అంగములు. చేతులు అనగా చేష్టలు అని అర్థం. చేతులు అనగా చేతలు అని అర్థం. చేతులు అనగా మనము చేసే పనులు అని అర్థం. ఇదిగో నా చేతులు ఇదిగో ప్రభువా, నీకు ఇష్టము కాని పని ఏది నేను చేయలేదు అని దేవునికి చూపగలగాలి. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. అనగా ప్రార్థనలో నీవెత్తిన చేతులు పవిత్రముగా ఉండాలి. దేవుడు వద్దన్న పని నేను చేయలేదు అన్న సాక్ష్యం ఉండాలి. దేవుని బిడ్డలారా, అలాంటి పవిత్రమైన చేతులు మనకు లేకపోతే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. అందుచేత దావీదు ఇక్కడ కాంక్షిస్తూ ఉన్నాడు ఏంటంటే, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారమగునుగాక. నేను చేతులెత్తితే చాలు, దేవుడు ఆ నోవహు కాలములోని బలి సువాసనను ఆఘ్రాణించి, ఇంపైన సువాసనను ఆఘ్రాణించి దేవుడు ఎలా ఆనందించాడో, నేను చేతులెత్తినప్పుడు దేవుడు అలాగూ ఆనందించాలి అని ఆశ. ఎవరికి? దావీదు. ఆశ పడితే సరిపోతుందా మరి? నా చేతులు పవిత్రముగా ఉండునుగాక, నేను చేతులెత్తుట దేవుని నాసికారంధ్రములకు ఇంపైన సువాసన అగునుగాక అని ఆశపడితే సరిపోయిందేంటి? జాగ్రత్త కూడా పడాలి. అందుకే ఆ కింద ప్రార్థన చేస్తున్నాడు. 3వ వచనం చూడండి. యెహోవా నా నోటికి కావలి ఉంచుము. నోరు చాలా చెడ్డది ప్రియులారా. పరిశుద్ధ జీవితము జీవించడానికి భక్తులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇక్కడ కనబడుతున్నాయి. If your hands must be clean in the sight of God, you have to take extra precautions regarding these areas of your life. అదనపు జాగ్రత్తలు, ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవాలి. మొట్టమొదట నోటి మీద వచ్చి పడ్డాడు. నా నోటికి చాలా వరకు పాపకార్యాలు నోటితో జరుగుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, నా నోటికి కావలి ఉంచుము దేవా అని మనం ఎప్పుడైనా ప్రార్థన చేశామా? అసలు అది మనకు సమస్యగా కనబడుతుందా? అది సమస్య అనుకుంటే దాని కొరకు ప్రార్థన చేస్తాం. సమస్య కానప్పుడు ప్రార్థన చెయ్యం. ప్రార్థన దేని కొరకు చేస్తామంటే,
అది సమస్య అని మనం గుర్తించాలి. రెండవదిగా అది మన శక్తికి మించిందని అనుకోవాలి. అప్పుడు ప్రార్థన చేస్తాం. తల్లో దురద పెట్టింది, ప్రభువా ఈ దురదను తగ్గించుము, యేసునామమున ముండ్ల కిరీటపు గాయములు పొందుతీవి కదా, ఇది దాని గాయములు, ఆ గాయముల చేత నా బుర్రలో దురద తగ్గించుము అని మనం ఎవరైనా ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా? ఎందుకు చెయ్యం? దానికి ప్రార్థన ఎందుకు రా పిచ్చోడు, అలా గోక్కుంటే సరిపోయేదానికి పోతుంది, అయిపోతుంది, అలా గోక్కుంటే సరిపోతుంది. దాన్ని మళ్ళా యేసునామములో ఈ దురదను పో అని అంటా ఉంటే దురద ఎక్కువైతే ఉంటుంది. ఎందుకంటే మన బీపీ పెరిగి, బ్లడ్ సరఫరా పెరిగి, ఇంకా ఇంకా ఎక్కువ ఆందోళన పెరిగే కొద్దీ దురద పెరుగుతుంది. కనుక ప్రార్థన ఎప్పుడు చేస్తాము? అది మన శక్తికి మించిన సమస్య అయితే ప్రార్థన చేస్తాం. అది మన 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 శక్తికి లోబడిందైతే ప్రార్థన ఎందుకు చేస్తాం? ఇది తీసి ఇక్కడ పెట్టాలి, పెట్టేస్తాం. దేవా దాన్ని జరుపుమని ప్రార్థన చేయం, టైం వేస్ట్ కదా. మనకు చేతగానిది మనకు మించినదైతే ప్రార్థన చేస్తాం. దావీదు నోటి కొరకు ప్రార్థన చేసుకుంటున్నాడు. నా నోరు, ఎవరి నోరు? ఆయన సొంత నోరు కొరకే. ఒకసారి ఇద్దరు వదిన మరదలు, ఆడపడుచును వాళ్ళ వదిన మా కొట్లాడుకుంటున్నారు. సేవ్ నీ నోటిని నేను దేవునికి అప్పగిస్తున్నాను, నీ నోటిని దేవునికి ఆమె నోటిని దేవునికి అప్పగిస్తున్నారు. 3 గంటలు కొట్లాడిన తర్వాత ఆమె గెలవనీయటం గెలవలేక ఆఖరి 3 గంటలు కొట్లాడిన తర్వాత నిన్ను నీ నోటిని దేవునికి అప్పగిస్తున్నాను. నేను అన్నాను, అక్క ఇది ముందరికిస్తే అయిపోను కదా, ఈ 3 గంటలు అయినాక అప్పగించు. ఈ అప్పగించడం ఏమిటో ముందు చేయకూడదా? 3 గంటల క్రితము ఇంత టైం వేస్ట్ అయిపోయింది అది చెప్పాను నేను. ఆయన నోటిని ఏం అప్పగిస్తుంది, కానీ దావీదు తన సొంత నోటిని అప్పగిస్తున్నాడు. ఒకరి నోటిని ఒకరు అప్పగిస్తే దేవుడు అంగీకరిస్తాడా? ఎవరి నోటిని వాళ్ళే అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగించకుడి. అయితే ఆ మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోవాలి. ఎవరికి? మీ నోరు మీరు అప్పగించుకోవాలి, కానీ వాళ్ళ నోరు వీళ్ళ నోరు అప్పగించడానికి మీకే అధికారం ఉంది. దేవా నా నోటికి కావలి ఉంచుము అని ప్రార్థన చేసేదాకా వచ్చాడు. కారణం ఏంటంటే మన నాలుక అనేది ఒక సమస్య అనేది దావీదు గ్రహించాడు. గ్రహించడమే కాదు, తన శక్తికి మించిన సమస్యని దావీదు అర్థం చేసుకున్నాడు. యాకోబు చెప్పలా? యాకోబు ఏమన్నాడు? యాకోబు 3వ అధ్యాయము 7వ వచనము చూడండి. 7వ వచనం 3:7. మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను గాని ఏ నరుడును తన నాలుకను సాధు చెయ్య నేరడు. గమనించాలి. మృగజాతి, పక్షి జాతి, సర్పజాతి, జలచములలో ప్రతి జాతిని నరజాతి సాధు చేయగలిగింది, సాధు ఆయను అన్నాడు. డాల్ఫిన్లతో ఆటాడిస్తారు, చేపలవి డాల్ఫిన్లతో డాన్స్ చేయిస్తారు. మ్యూజిక్ ప్రకారం టింగ్ టింగ్ అనే గుర్తు చక్కగా చేపలు పాములతో నాట్యం ఆడిస్తారు. సర్కస్లో సింహాలను దూపిస్తారు. ఎలాగంటే దూపుతా, అలాగంటే దూపుతా. అదొక్కసారి కొరికిందంటే
వాడు మళ్ళీ ఉండడు, చరిత్రలో చేరిపోతాడు. అయినా వాడు సాధు చేశాడు దాన్ని. నువ్వునే వెళ్ళి చెప్తే వినదది. వాడు చెప్తే మాస్టర్, వాడు రింగ్ మాస్టర్, వాడు చెప్తేనే వింటుంది. సింహములను, పెద్ద పులులను, చేపలను మనిషి సాధు చేయగలిగాడు, కానీ తన సొంత నాలుకను ఏ నరుడును సాధు చెయ్యజాలడు. ఇట్స్ పాసిబుల్. అది దావీదు గ్రహించాడు. నా నాలుకను నేను సాధు చెయ్యజాలను. ఎంత సాధు చేసినా దేవునికి ఇష్టంగానే మాట ఏదో పలుకుతూనే ఉంటుంది. ఏదో ఒక మాట వచ్చేస్తుంది నా నోట్లో నుంచి. సరే ఏంటి ఇలా మాట్లాడేనేమిటి, ఇలా అనకపోతే బాగుండు కదా అని తర్వాత అనుకుంటాడు. నోట్లోంచి మాట పోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తుందా అంటే వస్తుందా? రాదంటే పోయింది, తుపాకు తూటా పోయినట్టు పోయింది, మళ్ళీ రాదు. అది చేసే నష్టం ఏదో, అవమానం ఏదో అది చేసి తీరుతుంది. నెక్స్ట్ టైం చాలా కేర్ఫుల్గా ఉండాలి అనుకుంటాం. ఎంత కేర్ఫుల్గా ఉన్నా మళ్ళీ నోరు స్లిప్ అవుతూనే ఉంటుంది. కనుక దావీదు ఆఖరికి మోకరించి ప్రార్థన చేశాడు, ప్రభువా నా నోటికి నీవే కావలి పెట్టు నాయనా, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టును. మొట్టమొదట పెదవుల ద్వారా పాపము చేయకుండా జాగ్రత్త పడ్డాడు. 4వ వచనము చూడండి, నేను దుర్నీతి కార్యములలో జొరబడకుండునట్లు, పాపులతో కూడా, పాపము చేయ వారితో కూడా నేను చెడ్డ కార్యాలలో జొరబడకున్నట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము. మనస్సును గూర్చి ప్రార్థన చేస్తున్నాడు. మనస్సు దుష్కార్యం వైపు తిరిగితే మనం ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాం? పాపము చెయ్యి వారి దగ్గరికి వెళ్తాం. బాగా వినాలి. మనస్సు దుష్కార్యము వైపు తిరిగినప్పుడు మనం ఎవరి సాంగత్యాన్ని కోరుకుంటాము? ప్రార్థన చేసే వాళ్ళ సాంగత్యం అప్పుడు మనకు నచ్చదు. మనస్సులో పాపమును మనము ప్రేమించినప్పుడు, మనస్సులో పాపాన్ని మనము కోరుకున్నప్పుడు, మనస్సులో పాపాన్ని మనము ఇష్టపడినప్పుడు పరిశుద్ధుల సాంగత్యం మనకు ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. సోదుమొఖ వీడు ఎంతసేపు ప్రేజులాడు హాలుడు తప్ప ఇంకోటి రాదు వీడికి, ఇప్పుడు సచ్చాడు ఏమిటో, వీడు ఎప్పుడు వెళ్తాడో ఏమో, వాడిని అక్కడి నుంచి సాగనింపడానికి సాధ్యమైన కుంటి సాగులు చెబుతాం. బ్రదర్ కొంచెం అర్జెంటుగా పని ఉంది నాకు హ్యాబిట్స్లో. అలాగా నాకు కూడా హ్యాబిట్స్లో పడింది, నేను కూడా వస్తాను, నాకు లిఫ్ట్ ఇవ్వండి అని అనుకుంటా. ముఖం అండ, నాకు హ్యాబిట్స్లో పని ఉందంటే వీడు హ్యాబిట్స్ అంటాడు, ఏదో ఒకటి చేసి వీడిని వదిలించుకుంటే బాగుండు. అరే బ్రదర్ నేను మీకు లిఫ్ట్ ఇవ్వడం నాకు కుదరదు, ఎందుకంటే నేను ఆటోలో వెళ్ళట్లేదు, నేను కొంచెం వేరే పని ఉందంటే. ఎందుకు నాయన డబ్బులు లేవా అంటే అవునండి అన్నాడు. నేను తీసుకెళ్తాను ఆటోలో. సచ్చినాడు నువ్వు ఏంట్రా ఇట్లా దాపురించాను నాకు ఇవాళ, దేవా వీడు తొందరగా ఇక్కడ నుంచి తీసేస్తాను ప్రార్థన కూడా చేస్తాడు. మళ్ళీ వీడు పాపం చేయడానికి కూడా దేవుని సహాయం కావాలి. దొంగోడు కూడా దొంగతనానికి వెళ్ళేటప్పుడు గుళ్ళోకి వెళ్ళి మొక్కుకుంటాడంట, ఎవరికి దొరకకుండా నేను దెబ్బలు తినకుండా విజయవంతంగా దోపిడీ చేయగలిగితే వచ్చేటప్పుడు నీ హుండీలో ఇంత డబ్బు వేస్తా అని. పాపమునకు పూనుకున్నప్పుడు భక్తుల సాంగత్యము ఇష్టం కాదు. మనస్సు దుష్కార్యము వైపు మళ్ళుకున్నప్పుడు పాపము చెయ్యి వారితో సాంగత్యం కలుగుతుంది. ఎప్పుడైతే పాపులతో సాంగత్యం కలిగిందో అప్పుడు ఇంకేమైంది చెప్పండి, ఏమవుతుంది? దుర్నీతి కార్యములలో మనిషి కూడా జొరబడతాడు. మనం కూడా ఆ కార్యాలు చేస్తాం. కనుక మొన్న ఈ ఏదొచ్చిన ఫండింగ్ బిజినెస్ డీల్లో నేను ఢిల్లీకి వెళ్ళాను. ఓ సహోదరుడు చెప్పాడు, నేను ఒకప్పుడు తాగేవాడిని బ్రదరు, ఇప్పుడు నేను 4 సంవత్సరాల నుంచి తాగడం లేదు, దేవుడు నన్ను రక్షించుకున్నాడు, ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అని సాక్ష్యం చెప్పాను. బాగానే ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి దగ్గర పోయాం.
వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్ళాం. వాళ్ళ తమ్ముడు వచ్చాడు, మాట్లాడని చేశాం చాలా పనులు. తర్వాత నేను ఫ్లైట్లో వచ్చేసి ఆదివారం ఆరాధన మీతో ఉండాలని వచ్చేసి వాళ్ళు పార్టీ పెట్టుకున్నారట. 4 ఏళ్ళు బట్టి తాగినోడు వీరు అక్కడ కూర్చున్నాడు. మొదట ఏమన్నాడంటే నేను తీసుకోనండి, ఐఎమ్ సారీ, మీరు తీసుకోండి అన్నాడు. బాగానే పెద్ద మనిషి తరహాగా ఉన్నాడు. 1 గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది. ఈ 3 గంటలు ఎవడో ఒకడు సతాయిస్తాను. కొంచెం జస్ట్ ఫర్ కంపెనీ. వదిలేండి, నన్ను మొహమాట పెట్టకండి అని ఆశగా దానికి చూసి వదిలేండి అని ఆశగా చూస్తానన్నాడు. వాళ్ళు బలవంత పెట్టేసరికి 2-3 గంటలు వేసరికి బలహీనపడి వాడు ఎన్నడూ తాగనంత ఎక్కువ పీకల దాకా తాగేశాడు. జస్ట్ ఫర్ కంపెనీ మొదలైంది, పీకల దాకా తాగేసి కక్కుకొని నానాగా అందరు కూడా 4 ఏళ్ళు బట్టి తాగనుడు ఎందుకు తాగామంటే కంపెనీ ప్రభావం. పాపము చెయ్యేవారితో కూర్చుంటే మనం కూడా పాపము చేయాల్సి వస్తుంది. చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళతో కూర్చుంటే మనము చెడ్డ మాటలు మాట్లాడాలి. అబద్ధికులతో కూర్చుంటే మనం అబద్ధాలు చెప్పాలి. విగ్రహారాధకులతో కూర్చుంటే మనము విగ్రహారాధనలో ఏదో ఒక రకంగా పాలు పొందాల్సి వస్తుంది. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడన్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపులు పోయే మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండొద్దు. వాళ్ళందరూ అపహాసకులైతే నాకెందుకండి, నేను పరిశుద్ధున్నే కదా అనుకోవచ్చు. మనమంత బలవంతులం కాదు. మనం గమనించాలి ఏంటంటే మనము బలహీనులము. నీ లాజిక్ రైటే, చుట్టూన్న వాళ్ళు అపహాసకులైనా నువ్వు పరిశుద్ధుడుగా ఉంటే చాలు, అది తార్కికంగా రైటే అది. కానీ మన మనసుకు అంత బలం లేదు. మనం వీఆర్ నాట్ స్ట్రాంగ్ పీపుల్, వీఆర్ వీక్ పీపుల్. మనం బలహీనులం కాబట్టి దుష్ట సాంగత్యంలో మనం ఉండకూడదు, చెడ్డవారితో సాంగత్యం చేయకూడదు. దావీదు భక్తుడు అంటున్నాడు, ప్రభువా నా మనస్సు దుష్కార్యము వైపు తిరగనీయొద్దు. దేని కొరకు ప్రార్థన చేశాడు? నోటి కొరకు ప్రార్థన చేసుకున్నాడు, పెదవుల ద్వారము కొరకు ప్రార్థన చేశాడు, తర్వాత తన సొంత మనస్సు కొరకు ప్రార్థన చేశాడు, తర్వాత వాళ్ళతో పాటు నేను తప్పులు చేయకుండా ఉండాలని ప్రార్థన చేశాడు. 5వ వచనంలో నేను ఎట్టి అభిషేకమును త్రోసివేయకుండును గాక. ఎట్టి అభిషేకము? నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకం అని. అందరూ చెప్పడంతో పాటు నీతిమంతుల గద్దింపు అను తైలాభిషేకమును నేను త్రోసివేయకుందును గాక. అది కూడా ఆయన ఆశ. నీతిమంతులు కోప్పడ్డప్పుడు, నీతిమంతులు కోప్పడ్డ మంచిది. 4 తిట్లు తిట్టారనుకోండి, ఓ దెబ్బేశారనుకోండి, మంచిది, అది చాలా మంచిది. దేవుడే కనుక ప్రవక్తను పంపి తల మీద నూనె పోస్తే నువ్వు వద్దంటావా? దేవుడు తన అభిషేకము నీ మీదకి పంపితే వద్దంటావా? వద్దన్నావు. ఇంకా నన్ను అభిషేకించి తండ్రి అని అడుగుతావు. అలాగే ఒక భక్తుడు కోపడ్డప్పుడు అలా సంతోషించాలి. ప్రభువా, ఒక భక్తుడి చేత నన్ను గద్దింపు గురి చేశావు, నీకు వందనాలు అనుకోవాలి. నీతిమంతుని గద్దింపును త్రోసివేసేవారు పాడైపోతారు. నాతాను ప్రవక్త యొక్క గద్దింపుకు దావీదు లోబడకపోతే దావీదు చరిత్ర అంతటితో సమాప్తం అయిపోయిందంతే. నీతిమంతుడు వచ్చి గద్దించినప్పుడు వెంటనే ఒప్పుకున్నాడు, అవును నేను పాపము చేసి తిని. ఇక సమర్థించుకొని అసలు నేను తప్పు చేశానంటే వెంటనే నా తాను అసలు బుద్ధి జ్ఞానం ఉందా నీకు? నా పాపానికి నేను కారణం కానే కాదు, వాళ్ళు ఇల్లు కట్టే తాపి మేస్త్రి కారణం. వాడు బాత్రూమ్కి ఎందుకు కప్పేయలేదు, బాత్రూమ్కి కప్పలేదు, మరి నేను పడిపోయి ఏం చేస్తాను?
కప్పు ఉంటే కప్పు మీద పడుతుందేమో, కప్పు లేదు కాబట్టి లోపల పడాల్సి వచ్చింది. దట్ మేస్త్రి ఈజ్ ద కల్ప్రిట్. వాడిని పట్టుకుని ఉరిదీయండి. మన తప్పంటారు, సమర్థించుకోవచ్చు. కానీ దావీదు సింపుల్గా నేను పాపము చేసి తిని అన్నాడు. దేవుని బిడలారా, గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు అన్నాడు సొలొమోను. గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు. నేను గద్దింపును త్రోసివేయకుందును గాక తండ్రి. అంటే అర్థం ఏంటి? ప్రభువా, గద్దింపును అంగీకరించే మనస్సు నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. గద్దింపును దిద్దుబాటును ప్రేమించే మనస్సు నాకు దయచేయి. నువ్వు రక్షణ కొనసాగించుకోవాలంటే ఈ మనస్సు నీకు ఉండాలి. ఎవరైనా కోప్పడితే గద్దిస్తే, అలాగే గారు నేను దిద్దుకుంటాను, నా కొరకు ప్రార్థన చేయండి, నాకు జ్ఞానం తక్కువ, నాకు తెలియదండి, నా కొరకు ప్రార్థన చేయండి అనే తగ్గింపు కలిగిన సంభాషణ ఉండాలి. అలాంటి ప్రతిస్పందన, రెస్పాన్స్ ఉండాలి. ఇదేంట్రా నాకు చెప్పేది అని మనస్సున్నవాడు తప్పక పాడైపోతాడు. నాశనానికి ముందు అలాంటి గర్వం నడుస్తుంది. గర్వం నడుస్తుందంటే వెనక తప్పకుండా ఏం నడుస్తుంది? నాశనము నడుస్తుంది. గనుక ప్రియులారా, దావీదు హృదయాభిలాష ఏంటంటే, గద్దింపును అంగీకరించే మనస్సు నాకు ఎల్లప్పుడూ ఉండునుగాక. దేవా, నాకు ఆ మనసు ఎల్లప్పుడూ దయచేయి అని ప్రార్థన చేశాడు. 5వ వచనంలో, వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నానన్నాడు. ఈ వచనమును చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. అక్కడ పైన నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. వారి దుష్టక్రియలు అంటే ఎవరి దుష్టక్రియలు అర్థం వస్తుంది? ఎవరి దుష్టక్రియలు? నీతిమంతుల దుష్టక్రియలని అర్థం వస్తుంది. తప్పు, అలా రాయలేదు దావీదు. నీతిమంతుల దుష్టక్రియలేంటి? నీతిమంతుల దుష్టక్రియలు కాదు. ఆ వారు ఏ వారు అంటే, ఆ కింది లైన్ కూడా చదవండి. వారి న్యాయాధిపతులు కొండపేటు మీద నుండి పడద్రోయబడుదురు. అంటే వారి న్యాయాధిపతులు అంటే ఎవరి న్యాయాధిపతులు? నీతిమంతుల న్యాయాధిపతులా? ఎవరి న్యాయాధిపతులు? పాపము చెయ్యి వారి న్యాయాధిపతులు, దేవుని ఎరుగని వారి న్యాయాధిపతులు, అన్యాయముగా తీర్పు తీర్చే న్యాయాధిపతులు, న్యాయం ఎరగని దైవ భయము లేని వారి న్యాయాధిపతులు, వారు అదన్నమాట. వాళ్ళ సంగతి చెబుతున్నారు. వారి దుష్టక్రియలంటే పరిశుద్ధుల యొక్క దుష్టక్రియలని కాదు. మన కళ్ళ ముందు ఎప్పుడు కొందరు పాపం చేసే వాళ్ళు ఉంటానే ఉంటారు. ఎవరో నా చుట్టూ పాపం చేస్తున్నారు కనుక నేను సరిగా ప్రార్థన చేసుకోలేకపోతున్నానండి అనడము సరైన కారణం కాదు, సరైన సాకు కాదు. నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఏమైనా సరే నీవు మాత్రం తమరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి, బురదలో పుట్టిన పద్మములాగానే ఉండాలి. తామరపు ఎంత చక్కని పుష్పము, ఎంత అందము, ఎంత ప్రకాశము. ఆ చుట్టూ చూడండి బురద గుంట, చాలా ఉరికి అసహ్యత. ఆ అసహ్యమైన బురద మధ్యలో అంతెత్తున లేచి అలా వికసించి ఆ చుట్టూన్న అసహ్యతను ఎవడు చూడకుండా అందరి దృష్టి తన అందచందాల మీదకి ఆకర్షించుకుంటుంది. ఎవడైనా తామ పువ్వులున్న పొలమును చూసినప్పుడు చి ఎంత అసహ్యమైన బురద అనడు, ఆహా ఇంత చక్కని తామర పువ్వులు అంటాడు. లోకమనే బురద గుంటలో విశ్వాసి ఒక తామర పువ్వులా ఉండాలి. లోకమంతా పాప భరితమై ఉండొచ్చు, అది నీకు అంటాల్సిన అవసరం లేదు. వారందరూ దుష్టక్రియలు చేస్తున్నారు, నా చుట్టూన్న వారు పాపులు, అన్యులు, భక్తిహీనులు అని అర్థం. వారందరూ పాపం చేస్తున్నారు, నేను మాత్రం తప్పక ప్రార్థన చేయుచున్నాను. గడిచిన వారమంతటిలో దేవా ఏ పరిస్థితి వచ్చినా నేను తప్పక ప్రార్థన చేశాను అని చెప్పగలవా? దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా,
ఆఖరి 8వ వచనం చూడండి. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. ఆత్మీయ అక్కరలు తీర్చడానికి మనకు సమర్థుడు యేసునాథుడు ఒక్కడు మాత్రమే. ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. ఈ దినమున మనమందరము కూడా ఆ కన్నులెత్తి ప్రభువు తట్టే చూద్దాం. మన అపవిత్రతను తొలగించగల సమర్థుడు యేసు. మన పాపములకు శాంతికరమై ఉన్నవాడు యేసు. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నవాడు యేసు. గత వారంలో మనం ఎన్నోసార్లు తొట్టిల్లాము, కాలు జారాము, నోరు జారాము, కలుచూపు జారాము, తలంపులలో జారాము. ఎన్నోసార్లు మన పాదములు చేతులు మురికైపోయినాయి. ఈ స్థితిలో ప్రభువా నేను నీ తట్టు చూచుచున్నాను, నీవు తప్ప నన్ను క్షమించగల వారెవరును లేరు. మరి ఒక నేను గాయపరిచితిననే పాటలో ఆఖరి చరణంలో ఏం రాశాను జ్ఞాపకం ఉందా? నీవుగాక నన్నెవరు క్షమిస్తారు? క్షమించగలవారు ఉన్నారు ఎవరైనా? పురుషోత్తం చౌదరి గారు ఒకసారి ఏదో తప్పు చేశాడు, దొరికిపోయాడు, అవమానం అయిపోయింది. నెల్లూరు బ్యాప్టిస్ట్ చర్చిలో పోయి ప్రార్థన చేస్తున్నాడు. లోపల 10 రోజులు ఉపవాస ప్రార్థన పోయింది. భోంచేయట్లేదు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 10 రోజులు భోంచేయలేదు పురుషోత్తం చౌదరి గారని బ్యాప్టిస్ట్ మిషనరీ గారు అక్కడ ఆయన దగ్గర పోయి నిలబడి చర్చి లోపలికి వెళ్ళి, ఏడు ఇంకా పంతులు గారు బయటికి రాలేదా అంటే లేదండి, ఇంకా అయ్యగారు చాలా వేదనలో ఉన్నాడు అని అందరూ చెప్పారు. వేదనలో ప్రార్థన చేస్తున్నాడంటే పాపం 10 రోజులైంది, ఎలాగా చచ్చిపోతాడో ఏమో అని దొరగారు పోయి అయ్యగారు లోపల పులిపెట్టి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నాడు పురుషోత్తం చౌదరి గారు. ఈ దొరగారు దగ్గర పోయి నిలబడి, ఓ అయ్యా ఇక లే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. పురుషోత్తం చౌదరి గారు తలెత్తి కోపంగా చూసి, పో అవతలికి, నువ్వెవడో నా పాపాలు క్షమించడానికి అన్నాడు. నువ్వెవడో నా పాపాలు క్షమించడానికి? దేని దగ్గర క్షమాపణ అడుగుకుంటుంటే నువ్వెవడవయ్యా వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తా, పో అవతలి కదా దొరగారు. అది కాదయ్యా, దేవుడు క్షమించదు, నువ్వు కాదు, దేవుడు చెప్పాలన్నమాట. దేవుడు నాతో చెప్పాలి, నా కుమారుడా నీ పాపములు క్షమించబడ్డవారు ఆయన చెప్పాలి. ఎవడు చెప్పడానికి నడు అవుతాడు. ఆ రోజుల్లో దొర లేడు, ఎవరు లేడు, యేసయ్యే నా దొర అనుకున్న భక్తులు ఉన్నారు చాలామంది. అలా ఉన్నారు కాబట్టి వాళ్ళ తల మీద అభిషేకం ఉంది. అమ్మో తెల్లతోరు దొర అని భయపడ్డాడు. ఎవరికి తల మీద నెత్తి మీద నూనె లేదు, ఉన్నా తర్వాత ఎండిపోయింది. తెల్లతోలును బట్టి డాలర్ని బట్టి కాదు గౌరవించాల్సింది, అతని తల మీద కూడా తైలాభిషేకం ఉందని గౌరవించాలి, అంతే తప్ప. పురుషోత్తం చౌదరి గారు ఆ సందర్భములో ఆఖరణ 10 రోజులు 15 రోజులు అయిన తర్వాత ప్రభు ప్రత్యక్షమై మాట్లాడంట, నా దాసుడా నీ పాపములు క్షమిస్తున్నాను, మరలా ఇంకెప్పుడు తప్పు చేయకని ప్రభు చెబితే అప్పుడు బయటకు వచ్చి అప్పుడు రాశాడు ఆ పాట, త్రాహిమాం క్రీస్తునాథ దయజూడారాగే, నేను దేహియనుచు నీ పాదములే దిక్కుగా చేరితి నిపుడు, త్రాహిమాం క్రీస్తునాథ దయజూడారాగే. నీ పాదములే దిక్కుగా చేరితి నిపుడు, ఇంకా నాకు ఇంకెవరు లేరు నాయన, నీవే క్షమించాలి. మధ్యలో ఎవరైనా వచ్చి క్షమిస్తానన్నా నువ్వెవడయ్యా క్షమించడానికి? నా కోసం రక్తము కార్చిన వాడే దిగి రావాలి, నన్ను క్షమించాలి. ప్రభువా నా పెదవులు మంచివి కాదు, నా మనస్సు మంచిది కాదు, నా మనస్సు దుష్కార్యము వైపు తిరుగనీయకుము అన్నాడంటే చాలాసార్లు మనసు ఏం చేస్తుందన్నమాట,
దుష్కార్యములోపు తిరుగుతుందనే అర్థం. భక్తుని మనస్సు దుష్కార్యం వైపు తిరగదు అనే గ్యారంటీ లేదు. నేను మొదటి నుండి కూడా కరాఖండిగా చెబుతున్నా, నిక్కచ్చిగా చెబుతున్నాను. మహాభక్తుని మనసైనా అప్పుడప్పుడు దుష్కార్యం వైపు తిరగవచ్చు. నరుల హృదయాలోచన అంతయు బాల్యము నుండి ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. అంతయు చెడ్డది, బాల్యము నుండి చెడ్డది, ఎల్లప్పుడూ చెడ్డది, కేవలము చెడ్డది. ఈ చెడ్డ తలంపులు పోవాలంటే చెడ్డ తలంపులతో పోరాడినంతసేపు అవి ఇంకా బలంగా వస్తూ ఉంటాయి. చిచి, ఈ తలంపు నాకు ఎందుకు వచ్చింది, పో పో అంటున్న కొద్ది ఇంకా బలంగా వస్తూ ఉంటుంది. దానికి పరిష్కారం చెప్పాడు. దివారాత్రము ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు. ఈ చెయ్యి చెడ్డ పని చేయకూడదంటే ఈ చెయ్యి మంచి పనిలో బిజీగా ఉండాలి. అప్పుడు దేవుడు రెండో చేతులు పెట్టాడు. రెండు చేతులు మంచి పనుల్లో ఉండదనుకోండి, దేవుని కోసం చప్పట్లు కొడుతున్నా, దేవుని కొరకు వాయిద్యం వాయిస్తున్నా, దేవుని కొరకు ఏదన్నా రాస్తున్నాను, ఇంకోని పొడవడానికి నాకు ఇంకో చేయలేదుగా. అలాగే మనస్సును వాక్యము మీద మనము లగ్నము చేసినంతసేపు అపవిత్ర ఆలోచనలు నీకు రావు. మనస్సు ధర్మశాస్త్రము మీద నుండి తొలగిపోయిన మరుక్షణం తప్పకుండా నీకు దుష్ట తలంపులు వస్తాయి. మానసిక పరిశుద్ధతకు ఏకైక మార్గము వాక్య ధ్యానం. వాక్య ధ్యానం ద్వారా తప్ప నీ మనసు పవిత్రం కానే కాదు. అందుకే రాత్రింబగళ్ళు వాక్యమును ధ్యానం చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండో టాపిక్ పెట్టుకోకండి. అత్యవసరమైనది సంసార ధర్మము. అన్నం వండుకోవాలి, తినాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, ఆహార సంపాదనకు కొద్దిపాటి కష్టం ఏదో చేసే వృత్తి చేయాలి. ఇది తప్ప మిగిలిన టైం అంతా అక్కడే ఉండాలి. ఈ పనులు చేసేటప్పుడు కూడా నీ మనస్సు లేఖనములోనే ఉండాలి. భోంచేసేటప్పుడు వాక్యం ధ్యానించలేవా? మెదడుతో తినవు కదా, నోటితో తింటూ మనస్సుతో బైబిల్ ధ్యానించు. నాకు జ్ఞానం అందుకే వచ్చిందండి. 24 గంటలు ఏదో వాక్యం ఆలోచిస్తుంటాను కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నానో గుర్తుండదు. ఈ వస్తువు ఎక్కడ పెట్టాను, ముందున్నవాడు ఏం చెబుతున్నాడో నాకు గుర్తుండదు. మరి మనసు ఎక్కడ పోయిందన్నమాట? వాక్యం మీదని. దేవుని బిడ్డలారా, మా అమ్మ నేర్పించింది. నాకు 5-6 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆదివారం ఇంటికి రాగానే 4:30-5 అవుతుంది భోజనం. టేబుల్ చుట్టూ కూర్చొని అందరం భోజనం చేసేటప్పుడు అమ్మ అడిగేది. అమ్మ ఎదురుగుండా ఉండాలి ఎప్పుడు. నేను ఇటు అక్కయ్యలు, అటు నాన్నగారు, అటు అందరూ కూర్చుంటారు. ఎదురే బాబు రారా, ఇక్కడ కూర్చో, ఎదురుగుండా కూర్చున్నా. ఇప్పుడు పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారు చెప్పున్నానా? ముందు ఈ వాక్యం చదివారు, మూల వాక్యం ఏంటి, తర్వాత ఏం చెప్పాడు అంటే ఆయన 2 గంటల ప్రసంగం నేను చెప్పాలి. ఇప్పుడు చెప్పకపోయాను, అయిపోయింది నా పని. కానీ భయానికి భయపడి, బెత్తానికి భయపడి ఎప్పుడు నేను వాక్యం వినలేదండి. వాక్యమును ప్రేమించి విన్నాను. పాస్టర్ గారు వాక్యం చెప్పే టైం దగ్గరికి వస్తుంది, బయటికి వెళ్ళాలి, పొట్ట ఉబ్బుతుంది అనుకుంటే కూడా కష్టపడట్ల కూర్చునేది. ఎందుకంటే వాక్యం మిస్ అవుతానేమోనని. బయటికి వెళ్ళను. ఆయన లేస్తే మళ్ళీ 2 గంటల దాకా కూర్చోడు. ఆయన 2 అవర్స్ కనీసం మాట్లాడతాను. అట్లా కూర్చునేది అనమాట. బయటికి వెళ్ళాలంటే భయం, మరి వాక్యం మిస్ అవుతాను కదా. ఎప్పుడు నాకు ఆళ్ళప్పుడు 60 ఏళ్ళప్పుడు కాదు, when I was 6 years old. అబ్బాయి ఎంత బాగా చెప్పాడు కదా పాస్టర్ గారు. అప్పుడు ఏదేదో గొప్ప గొప్ప విషయాలు, మెల్కీసెదెకును గూర్చి, అబ్రహాము గూర్చి, సృష్టారంభాన్ని గూర్చి, ఏదేదో పరలోక మర్మాలన్నీ చెప్తా ఉంటే వినేవాడిని. ఫుట్బాల్ ఆడుతూ కూడా, ఫుట్బాల్ గురించి కూడా అన్ని వాక్యం ధ్యానిస్తుంటే, వాక్యం ధ్యానిస్తూ
ఆట అయిపోయింది కదా అని వచ్చేసి రోజు ఒక చెప్పుల జత పోగొట్టుకున్నాడు. చెప్పులు వేసుకొని పోవడం, గ్రౌండ్ వదిలేయడం, ఇంటికి చెప్పులు లేకుండా నడిచి రావడం. వెనక ఎవడన్నా చెప్పులు పోసుకురావాలి, పెద్దసారి కొడుకుని కదా తీసుకురా. వాడు తీసుకురాకపోతే అంతే, రేపు మళ్ళీ చెప్పులు చెప్పి కొనాలి. మా అక్కయ్య వాళ్ళు మా నాన్నగారు బాగా తిట్టేది నన్ను, రే మైండ్ ఎక్కడ పెట్టావా, మట్టిపుర ఏం ఆలోచిస్తున్నావు, చెప్పులు వేసుకుని రావాలని లేదు, లోకంలో అందరి పిల్లలు నీలాగా చేస్తున్నారా అని కోప్పడితే మా అమ్మ నన్ను ఒక్క రోజు కూడా తిట్టలేదండి. ఒకరోజు ఏమందంటే, వాడిని ఏమనకండి, వాడు తెలుగు తక్కువడు కాదు, ఈ చెప్పుల కంటే ముఖ్యమైన విషయం ఏదో వాడు ఆలోచిస్తున్నాడు, వాడిని ఆలోచించలేండి. దేవుడు మనల్ని బీదోళ్ళకి ఏం చేయ, రోజు చెప్పులు చేత కొంటున్నాడు, పర్లేదు. షీ వాజ్ ద వన్ పర్సన్ హూ అండర్స్టూడ్ మీ కరెక్ట్లీ. అన్ని ఆలోచనలు. భూమిని దేవుడు చేస్తే దేవుణ్ణి ఎవరు చేశారు? అప్పుడు చెప్పులు గుర్తుంటాయా? బోర్డు చెప్పులు పోని ఇంకోటి కొనవచ్చు. అప్పటికి ఇప్పటికి ఎన్ని వందల జతలు కొన్నాను, ఎన్ని పోగొట్టుకున్నాను, ఎన్ని వందల పెన్నులు కొన్నాను, ఎన్ని వందల హ్యాండ్ కర్చీఫ్లు, ఎన్ని సంవత్సరానికే అయిపోతుంటాయి వందలు. ఏ పని చేస్తున్నా మనస్సు దేవుని మీద ఉండాలి, దేవుని వాక్యం మీద ఉండాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా అనుభవంలో ఒక పాపను చూశాను, 12-13 సంవత్సరాల పాప. నిద్రలో కలవరిస్తుంటే మేము దగ్గరికి నిలబడ్డాం. నిద్రలో కలవరిస్తుంది, చక్కని పాప, రింగు 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 రింగులో జుట్టు, 12 ఏళ్ళే. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, ఇలాగు నా శరీరము చీకిపోయిన తరువాత నా దేహముతో ఆయన చూతునని నేను ఎరుగుదును. నా విమోచకుడు సజీవుడు అంటూ మంచి గాఢ నిద్రలో పాపమును కాదు ఆమె పలవరించేది, వాక్యము ధ్యానించి వరుసకు నా చెల్లి అవుతుంది. లేని తర్వాత 50 ముద్దులు పెట్టుకున్నారు. ఇంత బంగారు తల్లివిరా నువ్వు. నిద్రలో లోపల వాక్యం నడుస్తుందన్నమాట. అది బ్రతుకంటే. అలా చేసి చూడండి, సైతాను మిమ్మల్ని ఎలా ముట్టుకుంటాడో నేను చూస్తాను. దుష్టుడు వాడిని ముట్టడు, ఎందుకనగా వాక్యం వానిలో నిలుచుచున్నది. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ప్రియులారా, మనం పరిశుద్ధంగా బ్రతకాలంటే ఆయన మీదే దృష్టి నిలపాలి. ప్రభువా నీ వంక చూచుచున్నానన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన వైపు చూచినంత కాలం మన పరిశుద్ధత నిలుస్తుంది. చూపు ప్రక్కకు పోగానే దుష్టుడు మన మీద దాడి చేస్తాడు. 141వ కీర్తనలో దావీదు హృదయాభిలాష, ప్రభువా నేను పరిశుద్ధునిగా ఉండునుగాక, నా కళ్ళు జాగ్రత్త, నా కళ్ళను కాపాడు, నా నోటిని కాపాడు, నా నాలుకను కాపాడు, నా మనస్సును కాపాడు, నా ప్రవర్తనను కాపాడు అని మొరపెట్టుకుంటున్నాడు. అనుదినము ఈ జాగ్రత్తలు మనం తీసుకుంటే మళ్ళీ వచ్చే వారము దాకా మనం పరిశుద్ధంగానే ఉండగలుగుతాం. మన మీద ఒక మరకైనా మచ్చైనా లేని పరిశుద్ధ జీవితం మనం జీవించాలని మన ప్రభు కోరుతున్నాడు. మనం ప్రార్థన చేసుకుందాం, దేవుని సన్నిధికి వెళదాం, మనం మోకరించి కృపాసనమును మనం సమీపిద్దాం. మన జీవితం ఎలాగుంది, మన మనస్సు ఎలాగుంది, మన హృదయ వాంఛలు ఎలాగున్నవి? పరిశుద్ధ జీవితాన్ని కోరుకుంటున్నావా? ప్రార్థన చేసుకుందాం. దావీదు వలె నీవు పరిశుద్ధతను కోరుకుంటున్నావా? దావీదు వలె అభిలాష ఏమిటి సోదరుడా, సోదరి? ఆదివారము నుండి ఈ ఆదివారము కనుక మనము జీవించిన జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన మనస్సు రాత్రింబగళ్ళు దేని మీద ఉన్నది? పాపము మీద ఉన్నదా, లేక దేవుని వాక్యము మీద, ధర్మశాస్త్రం మీద ఉన్నదా? దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రమును నీవు ధ్యానించావా?
లేక దివారాత్రములు పాపమును ధ్యానించావా? నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టమని దేవుణ్ణి వేడుకున్నావా? లేక విచ్చలవిడిగా నీ నోటిని వాడి స్వేచ్ఛగా నీ నాలుకను ఆడించి నువ్వు పాపము చేశావా? పాపము చెయ్యి వారితో కూడా నువ్వు దుష్కార్యముల్లో జొరబడినావా? లేక పరిశుద్ధులతో కూడా నీతిని విశ్వాసమును వెంటాడినావా? ఒక వారమంతా లోకంలో బ్రతికి వచ్చావు సోదరుడా, సోదరి. ఇప్పుడు దేవుని సన్నిధిలో చేతులెత్తి స్తుతించడానికి నీ చేతులు పవిత్రంగా ఉన్నాయా? ఇప్పుడు ప్రార్థనలో చేతులెత్తడానికి నీ చేతులు శుభ్రముగా ఉన్నాయా? లేక నీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయా? నీ చేతులు దుర్గంధముతో నిండి ఉన్నాయా? నీ చేతులు పాపపు మరకలతో అసహ్యముగా కనబడుతున్నాయా? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమన్నాడు. నీకు అసలు ఉన్నాయా పవిత్రమైన చేతులు? నీ పాదాలు పవిత్రంగా ఉన్నాయా? లేకపోతే ఈ దినాన ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. రండి 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 నా పిల్లలారా, భ్రష్టులైన పిల్లలారా రండి, తిరిగి రండి, నేను మీ అవిశ్వాసమును బాగు చేస్తాను. భ్రష్టులైన పిల్లలారా నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని కడుగుతాను. మీ పాపములు ఎంత అసహ్యముగా ఉన్నను వాటిని మీ జీవితము నుండి నేను తొలగించి వేస్తాను. రండి, మన వివాదాన్ని తీర్చుకుందాము నా పిల్లలారా. మీకు నాకు వివాదం ఉండుట మీకు మంచిది కాదు. రండి, వివాదం తీర్చుకుందాం. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లడును. రండి, మన వివాదం తీర్చుకుందాము. కెంపులాగా మీ పాపాలు ఎర్రనివైనను గొర్రెబొచ్చు వలె తెల్లనివి అగును. రండి అని ప్రభు పిలుస్తున్నాడు. ప్రభు దగ్గరికి మోకరించి ఆత్మలో వెళదామా? ఇదిగో మన ప్రభు మన మధ్యలో సింహాసనాసీనుడై ఉన్నాడు. తన కరుణాపీఠము మీద ఆయన కూర్చుండి ఉన్నాడు. సమయోచితమైన సహాయం కొరకు మనము కరుణాపీఠం దగ్గరికి వద్దాం. పశ్చాత్తాపముతో మనమందరము కరుణాపీఠం దగ్గరికి వద్దాం. యేసు రక్త ప్రోక్షణము కొరకు మనము కరుణాపీఠము దగ్గరికి వద్దాం. మన పాపాలు ఒప్పుకుంటూ మనము కరుణాపీఠము దగ్గరికి వద్దాం. మన నిజస్థితిని ఆయనకు తెలియజేసుకుంటూ మనము కరుణాపీఠం దగ్గరికి వద్దాం. అతిక్రమములు దాచిపెట్టవద్దు. దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వర్ధిల్లడు, వర్ధిల్లడు. దేవుని ఎదుట ఒప్పుకోవాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభువా, నా కన్నులు పవిత్రమైనవి కావయ్యా. నా పెదవులు, నా నాలుక పవిత్రమైనవి కాదు నాయనా. నా మనస్సు పవిత్రమైనది కాదు తండ్రి. నా చేతులు కాళ్ళు పవిత్రమైనవి కావు నాయనా. కరుణ చూపండి, క్షమించండి ప్రభువా. నీ వంకనే నేను దృష్టి నిలిపి ఉన్నా, నీ వైపు చూస్తున్నాను. నీవు గాక నాకెవరు సహాయం చేస్తారు తండ్రి? ప్రభువా, నాకెవ్వరు కూడా సహాయం చేయలేరు. నన్నెవరు క్షమించరు, నన్నెవరు నన్నెవరు బాగు చేయలేరు నాయన. నన్ను కరుణించమని వేడుకుంటూ నేను దేవుని సన్నిధికి సమీపిస్తాను. మనమందరము సమీపిద్దాం. ఇక్కడ ఎవరికి మినహాయింపు లేదు ప్రియులారా. సంఘ కాపరి మొదలుకొని సంఘంలో నూతనముగా రక్షింపబడిన చిన్న పిల్లల వరకును అందరికీ ఒకే చట్టము. అందరూ ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ఎవరికి మినహాయింపు లేదు, ఎవరికి మినహాయింపు లేదు. సహోదరి, నిన్ను పరీక్షించుకో అమ్మా. సహోదరుడా, నిన్ను పరీక్షించుకో. నీ బ్రతుకు ఎలాగున్నది?
నీ మనసు ఎన్నిసార్లు దుష్కార్యం తట్టు తిరిగింది, నీ పెదవులు ఎన్నిసార్లు వ్యర్థమైన దాన్ని వచించినవి, నీ నాలుక ఎన్నిసార్లు నాశనకరమైన మాటలు మాట్లాడింది, నీ కన్నులు ఎన్నిసార్లు వ్యర్థమైన దాని తట్టు మళ్ళుకున్నవి. అయ్యో, ఎన్నిసార్లు కుంటి సాకులు చెప్పి నువ్వు ప్రార్థన మానేశావు. చుట్టూన్న అన్యజనుల యొక్క దుష్టక్రియలు చూసి కూడా నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను తండ్రి అని దావీదు అంటున్నాడు. ఎన్నిసార్లు నీవు ప్రార్థన మానడానికి కుంటి సాకులు చెప్పావు. దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. దేవుడు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. రా, నేను నిన్ను బాగు చేస్తాను. నా దగ్గరికి రా, నిన్ను కడుగుతాను. నా దగ్గరికి రా, నేను నిన్ను శుద్ధి చేస్తాను. లేకపోతే నీకు కీడు కలుగుతుంది. అయ్యో, నీకు శిక్షావిధి కలుగుతుంది. మనం దేవుని సన్నిధికి సమీపిద్దాం. ప్రభువా, నన్ను కరుణించు, క్షమించు, క్షమించు అని అడుగుతూ వద్దాం. సమర్థించుకుంటూ రావద్దు. నేను మంచోడని చెప్పుకుంటూ రావద్దు. నేను మంచి దాన్ని చెప్పుకుంటూ రావద్దు. అయ్యో, నన్ను కరుణించుమని కృంగిన మనసుతో, విరిగి నలిగిన మనసుతో వద్దాం. క్షమాపణ కోరి వద్దాం. ప్రియులారా, ఇది మంచి సమయము. యేసయ్య నిన్ను నన్ను కడిగే సమయము. యేసు రక్తం మన మీద ప్రోక్షించబడే సమయం. మనమందరం మన పాపాలు ఒప్పుకుంటూ యేసయ్య నన్ను క్షమించని వేడుకుంటూ మనం పరీక్షించుకుంటూ ఉండగా అందరికీ నీ ఆత్మయందు యేసు రక్తములో స్నానాలు చేయడానికి సమయాన్ని ఇస్తూ సంఘ కాపరిగా నేను ఇక మరికొద్దిసేపు మాట్లాడను. అందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.